యాదగిరిగుట్టలో ఉగాది పర్వదినం సందర్భంగా పంచాంగ శ్రవణం చేసిన ఆలయ ఆస్థాన సిద్ధాంతి కృష్ణమాచార్యులు. తెలంగాణ రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఉగాది పర్వదినం సందర్భంగా పంచాంగ శ్రవణం చేసిన ఆలయ ఆస్థాన సిద్ధాంతి కృష్ణమాచార్యులు ప్రధాన పురోహితులు సత్యనారాయణ శర్మ ఆలయ తూర్పు రాజగోపురం ముందు స్వామివారి సేవను వేంచేపు చేసి పంచాంగ శ్రవణం చేసిన ఆలయ ఆస్థాన సిద్ధాంతి స్వామివారి ఆదాయం 5, వ్యయం 14, అమ్మవారి ఆదాయం 11, వ్యయం 4 అని వివరించారు. ఈ యొక్క పంచాంగ శ్రవణ కార్యక్రమంలో ఆలయ ఈవో భవానీ శంకర్, ఆలయ అనువంశిక ధర్మకర్త నరసింహమూర్తి, ఆలయ ప్రధాన అర్చకులు కాండూరి వెంకటాచార్యులు, ఆలయ అధికారులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. तदेव ताराबलं चन्द्रबलं तदेव बलं दैव बलं तदेव लक्ष्मी ह्रियगुं स्मरामि योगेश्वर कृष्णो यत्र पार्थो धनुर्धरः तत्र श्रीर्विनयो भूतिर्ध्रुवाने धर्मधर्मः सकल कल्याण भवते स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः भोर्भञ्जगातभेषजो वेदादेभ्यः वैष्णवेभ्यः भगवद्भागवताचार्येभ्यः महाजनेभ्यः वासुदेव पुण्याहवाचन मंत्रजपदोत्साह अपरिमित हिरण्यं तुभ्यं श्रीरङ्गधामेश्वरी दीपाङ्कुरा श्रीमन्मन्दगडाक्षरद्धघोर ब्रह्मेन्द्र गंगाधरान् त्वात्रेयोत्तमकुटुम्बिनी सरसिजां वन्दे मुकुन्दप्रिया श्रीमहालक्ष्मीमावाहयामि ॐ प्रणो देवी सरस्वती वाजेभिर्वाजनेमदेभिरामभिप्रियवतो महासरस्वतीमावाहयामि ॐ गौरीमाय सलिलादिदक्षकेतवे विमते सा चतुष्पदे अष्टादशे बभूवते सहस्राक्षरा परमेभ्यो वन्दना आदित्याय सर्वे आदिराहवे केतवे आवाहयामि रत्नसिंहासनं समर्पयामि प्रथमे अभ्यावादधे ఈ సంవత్సరం స్వామివారికి స్వాతి నక్షత్రం, స్వాతి విశాఖాశ్రయ తులా రాశికి ఆదాయము 5 ఆదాయము 14 ఖర్చు. స్వామివారికి ఆదాయం ఖర్చు అంటే భక్తులకు అనేక సౌకర్యాలు చేయాలి, వారికి వసతి సముదాయాలను ఏర్పాటు చేయాలి, వారు వచ్చినట్టయితే సుఖవంతమైన దర్శనం చేయించాలి అనేటువంటిది భగవంతునికి కూడా ఇష్టం. నా భక్తులే నాకు అత్యంత ప్రీతికరమైన వారు అని చెప్పేదే భగవంతుని యొక్క అనుగ్రహం. అలాంటి భక్తుల సౌకర్యాలు చేయాలని భగవంతుని యొక్క తాపత్రయం, అధికారుల యొక్క తాపత్రయం. అలాంటి భగవంతుని దగ్గర సకల సౌకర్యాల కొరకు ఖర్చు చేయడమే భగవంతునికి ఈ సంవత్సరం 5 ఆదాయం 14 ఖర్చుగా ఉంటుంది. అలాగే అమ్మవారిది మేషరాశి అశ్విని నక్షత్రం, ఈ సంవత్సరం 11 ఆదాయం 5 ఖర్చు. అమ్మ అనుగ్రహం ఉంటే సకల సంపదలు కలుగుతాయి. అమ్మ తెస్తుంది, స్వామివారి ఖర్చు పెట్టి మనందరికి కూడా సౌకర్యాలను చేస్తారు. ఈ సంవత్సరం గత సంవత్సరం కంటే వచ్చిన భక్తులకు మంచి తాగునీరు, వసతి, దర్శనం, చక్కని దర్శన సౌకర్యం చేయించి కలిగేటి విధంగా అన్ని సౌకర్యాలు చేస్తారు. భక్తులందరూ కూడా అందరూ దర్శించండి, తరించండి, భగవద్ అనుగ్రహాన్ని పొందండి, నూతన వత్సరంలో శుభవరదాలను పొందండి. స్వస్తి సంవత్సరం మంగళాన్ని భవంతు. మంగళం నరసింహాయ మంగళం గుణసింధవే మంగళానాం నివాసాయ యాదాద్రీశాయ మంగళం. ప్రియ భగవద్ బంధువులారా, శ్రీ యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క భగవద్ బంధువులందరికీ కూడా
పరాభవనామ సంవత్సర ఉగాది శుభపర్వదిన అనేక లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క మంగళాశాసనములు ఈ పరాభవనామ సంవత్సరం అందరికి కూడా దిగ్విజయముగా అనుకున్నటువంటి కోరికలను కూడా నెరవేరి ఆయురారోగ్య ఐశ్వర్యములతో ఆనందములతో భగవంత్ అనుగ్రహంచే ఈ సంవత్సరం అంతా కూడా ఆనందమయ జీవితం ప్రసాదించుగాక ఆ యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి వారు అని ప్రార్థిస్తూ ఈ సంవత్సరం ఈరోజు స్వామివారి యొక్క సన్నిధిలో ఉదయం స్వామివారికి విశేషమైనటువంటి అభ్యంజన స్నానం ఆచరింపజేసి సాయంకాలము ఆస్థాన తూర్పు మాడవీధిలో స్వామివారి యొక్క సమక్షంలో భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని పంచాంగ పూజా కార్యక్రమము అనంతరము పంచాంగ పఠన శ్రవణం కూడా వైభవంగా ఆస్థాన సిద్ధాంతి అయినటువంటి తినచ కృష్ణమాచార్య స్వామివారిచే నిర్వహించుకోవడం జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పంచాంగ శ్రవణము ఆలకించి భగవద్ అనుగ్రహాన్ని పొందారు. ఈ పరాభవనామ సంవత్సరము అంటే ఏదో పరాభవము అనేటువంటి భావనతో ఉండకుండా మన అందరం కూడా భగవద్ అనుగ్రహం చేత ఈ సంవత్సరం కూడా మనకందరికి కూడా మంచి ఫలితాలను ఇచ్చుగాక అని చెప్పేసి ఆ భగవంతుని యొక్క అనుగ్రహాన్ని ప్రార్థించుకుందాం. ఎవరికి పరాభవం అంటే భగవద్ అనుగ్రహం లేని వారికి, అహంకార మదమాత్సర్యములు కలిగేటువంటి విధంగా ప్రవర్తించే వాడికి, సన్మార్గంలో నడవకుండా దుర్మార్గంలో నడిచేవారికే పరాభవం జరుగుతుంది. దానికి ఏమిటయ్యా అంటే రామాయణంలో ఆంజనేయ స్వామి వారు లంకకు వెళ్ళినప్పుడు సీతామ్మవారిని చూసి తదుపరి ఒకసారి వెళ్ళి రావణ సభాభవనాన్ని చూసి వస్తానని వెళ్ళి రావణుని ముందు తన యొక్క వాలమునే ఒక సింహాసనంగా చేసుకొని చూడు నేనే వచ్చేసి నీ ముందు నీకంటే సింహాసనం కంటే అధికమైనటువంటి ఎత్తులో కూర్చున్నాను చూయించేసి ఆ లంకను మొత్తం కూడా దహింపచేసి అమ్మవారి అనుగ్రహాన్ని పొంది రామునికి చూడమని ప్రదానం చేశాడు. దీనికి ఏంటయ్యా అంటే రాముడు బ్రహ్మపుత్రుడైనటువంటి బ్రహ్మ అనుగ్రహంచే ఉన్నటువంటి వాడు అయినా కానీ అహంకారం అనేటువంటిది పనికిరాదు. అలాగే స్త్రీలోలత్వం పనికిరాదు, ఎవరిని మోసం చేయడం పనికిరాదు. అలాంటి వారికి ఎంత చదువుకున్నా, ఎంత ద్రవ్యం ఉన్నా, ఎంత ధనం ఉన్నా పరాభవం అనేటువంటి కలుగుతుందని చెప్పడమే ఈ పరాభవనామ సంవత్సరం యొక్క ఫలితం. ముఖ్యంగా ఏకాదశస్తే గోవింద కింకుర్వంతి నవగ్రహ అన్నట్టుగా భగవద్ అనుగ్రహం ఉన్నట్టయితే, భగవంతుని యొక్క చూపు చల్లగా ఉంటే ఈ గ్రహాలన్నీ కూడా ఇతను భగవంతుని యొక్క భక్తుడు, ఇతన్ని మనం ఏమీ చేయకూడదని మనకు అన్ని మంగళములనే ఇచ్చేటువంటివే ఈ నవగ్రహములు. దాంట్లో ప్రథమమైనటువంటి సూర్యుడు సాక్షాత్తు నారాయణ స్వరూపుడు. అలాంటి సూర్య ఆరాధన, సూర్యుని యొక్క నమస్కారము, సూర్యునికి అర్ఘ్యప్రదానం ఇచ్చినట్టయితే తదిమ గ్రహాలన్నీ కూడా మంచి ఫలితాలను ఇస్తాయి. మనకు ఈ సంవత్సరం మొత్తం కూడా ఏకాదశ స్థాన ఫలితాలను లభింపజేస్తాయని చెప్పేసి ఆ యాదగిరి లక్ష్మీనరసింహస్వామి వారు ఈ నూతన తెలుగు వత్సర శుభ పరంపర మీ అందరికి కూడా కలుగజేయుగా కానీ ప్రార్థిస్తూ సమస్తన్మంగళాని భవంతు. స్వస్తి. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం MLN కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక MLN కన్వెన్షన్ హాల్. MLN కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ AC బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక AC మరియు నాన్ AC గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. MLN కన్వెన్షన్ లో CCTV పర్యవేక్షణతో పూర్తి భద్రత, 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.